నేను 7 సూత్రాలు ఆయన వదిలి వెళ్ళిన రక్తంలోనే నేను మీకు తెలియజేస్తాను. ఆ 7 మాటలు మీకు బలంగా గుర్తుపెట్టుకోండి. మొదటి మాట చూడండి, బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన, అందరూ చదవండి, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ దొరుకుతుంది. అందరూ నన్ను చూడండి. ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? దేని ద్వారా? కొంతమంది పరీక్షలో చీటీలు పెట్టినా పాస్ అవ్వరంట. తెలుసా మీకు ఆ విషయం? అంటే నేను ప్రొఫెసర్గా కొంచెం బైబిల్ కాలేజ్ లెక్చర్గా పనిచేశాను కదండి, నాకంతా రాగోలే ఉంటుంది. ఊరికే పాస్ అవ్వరా బాబు, 10 ఏళ్ళ నుంచి ఈ యొక్క క్లాసులోనే పడున్నావు, నువ్వు నిన్ను చూడబుద్ధి కావట్లేదు నాకని చెప్పి చీటీ ఇచ్చిన వాడు రాయలేపాడు. దేని వలన మనం క్షమించబడుతున్నాము? తండ్రి ప్రేమను బట్టి కాదు. తండ్రి ప్రేమను బట్టి పంపింది కుమారుణ్ణి. ఇక్కడ 2వ మెట్టు ఎక్కుతున్నాడు. ఏ మెట్టు అంటే, కుమారుడు వదిలి వెళ్ళినా ఎట్లా వదిలేడు? ఎవరైనా చనిపోయే చావు బతుకులో ఉన్నారు, రక్తమే వాళ్ళంటే రక్తదానం చేస్తాం, అది కూడా రక్తమే, అది కూడా దానమే. ఊరికే సూది పెడితేనే బేరమంటారు వీళ్ళు కదా. కానీ ఆ రక్తం అలా రాలేదు కదా. ఒక సూదేసి ఆయనలో ఉన్న మొత్తం 12 యూనిట్లు 13 యూనిట్లు సాధారణంగా మెడికల్ సైన్స్ ప్రకారం మొత్తం 12 యూనిట్లు రక్తం లాగేలేదండి. ప్రతి దెబ్బకు ఒక బొట్టు రాలుతుంది. రక్తమేనా? మాంసం కూడా లేచిందా? శ్రమను పొంది ఆయన ఏం చేశారంటే, ప్రాణం వదల్లా. అన్ని దెబ్బలు కొట్టిన ఆయన ప్రాణం పోయిందా? ప్రాణం పోలా. ఆయన చేసిన ఒకే పని ఏంటంటే, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. శరీరాన్ని ఇచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడా? శరీరాన్ని ఎక్కడ ఇచ్చారు? శరీరం అరిమతి యోసేపు సమాధిలోకి వెళ్ళిపోయింది కదా. మనకు వదిలేంది ఏమిటి? రక్తము. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సిలువ రక్తం అంటారు చాలామంది. సిలువ రక్తం అంటే ఏదైతే సిలువ రక్తం అంటే ఏంటో గొనుకుతున్నారు కానీ క్లారిటీ లేదు. మీ అందరూ కూడా మైకులు తీసుకొచ్చి వచ్చేసారు. నేను సిలువ రక్తం అంటే, సిలువలో బాగా చెప్పారు, సిలువలో కార్చిన రక్తం యేసుదేనా? మరి బరబ్బాకి ఏం గారింది? నీళ్లు గారినియా? ఈ పక్క దొంగకి ఏం గారిని? నెత్తురు గారిందా? నీ నెత్తురే కదా గారిని, నీళ్లు గారినియా? అసలు సిలువ శ్రమలో ఎవరికైనా కారేదేమిటి? రక్తమే కదా. అసలు సిలువ శ్రమకున్న రూపం ఏమిటి? ఆ అడ్డకర్ర మీద గ్రద్దలు వచ్చి వాలి ఆ చేతులను పొడుచుకొని తింటే సజీవంగా మనిషి చనిపోవాలి. అక్కడ ఉన్నటువంటి ఎముకలు ఎండిపోయి ఒక గుట్ట వలె పడిపోతే అప్పుడు ఆ గుట్టకో పేరు వస్తుంది. ఏంటంటే అది ఎముకల గుట్ట, గొల్గత, కల్వరి. మీ అందరూ తెలుస్తుందని చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి. కల్వరి అంటే కేవలం దేవుందే కాదు, ఇంతకు ముందు చనిపోయిన నేరస్తులు అందరిది. సిలువ రక్తం అంటే కేవలం క్రీస్తు కార్చిన రక్తము కాదు, పెద్ద కరుడు కట్టిన నేరస్తులందరూ కార్చిన రక్తం. అటువంటి దుర్మార్గపు దారిలో వెళ్ళి ఆయన ఏ రక్తాన్ని కార్చారు? పవిత్ర రక్తాన్ని కార్చారు. గొర్రెపిల్ల వంటి విలువైన రక్తము, క్షయమైన రక్తముతో మనం సంపాదించుకోలేదు. పౌలు అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడి, మరి ఎలాంటి రక్తంతో కొనబడ్డాం మనం? అతను కార్చిన రక్తము పాపము లేని రక్తము, పవిత్రమైన రక్తము. ఆ పవిత్ర రక్తంతో మనం కార్చబడ్డాం. మీరు ఇంకెప్పుడన్నా ఎవరైనా అడిగినా ఏం చెప్పాలంటే, సిలువ రక్తం అనకూడదు. ఏ రక్తం? యేసు రక్తం. సిలువ రక్తము బరబ్బా కార్చొచ్చు, పక్కన దొంగ కార్చొచ్చు, వాడిని కాళ్ళు కొట్టేశారు, వీరి కాళ్ళు కొట్టేశారు. ఇంతకుముందు ఎందరో కరుడు కట్టే నేరస్తులు ఆ రక్తాన్ని కార్చారు. ఆ సిలువ శ్రమలో రక్తం కార్చిన వారందరూ పరిశుద్ధులు కాదు. అసలు మన దేశంలో ఉరిశిక్ష అంటారండి. ఉరిశిక్ష వేయబడిందంటే ఆడు మంచోడే చెడ్డోడా? చెడ్డోడే కదా. మరి ఆ కాలంలో సిలువ శిక్ష. యేసుప్రభు వారికి వేసిన సిలువ ఆయన మంచోడనే లేదు, ఆయన దేశద్రోహి అనేసాడు. దేశద్రోహి. ఇప్పుడు సిలువ రక్తం అనకూడదు, ఎందుకంటే ద్రోహులకు వేసే శిక్ష పేరేమిటంటే సిలువ శిక్ష. కాబట్టి సిలువ అనంగా దేవుని విలువ కనపడాలి మనకి. ఆ సిలువ మీద కార్చిన పవిత్ర రక్తం కనపడాలి, సిలువ కనపడకూడదు. సిలువలో కార్చిన రక్తము కనపడాలి. ఆ రక్తము మనల్ని ఏం చేస్తుందంటే మన పాపముల నుండి విమోచిస్తుంది. మొదటి మాట అదే కదా, ఏమైనా దేవుని కృప మాదేశ్వరం బట్టి అప్రియని యందు మనము ఆయన రక్తము వలన విమోచనము, అనగా మన అపరాధములకును క్షమాపణ మనకు కలిగి ఉంది. మొదటిది ఏంటి? విమోచన అనుగ్రహించు క్రీస్తు రక్తం. చెప్పండి అందరూ, విమోచనను అనుగ్రహించు. అందరూ నన్ను చూడాలి. విమోచనను అనుగ్రహించు క్రీస్తు రక్తం. పాపంలో పట్టబడిన స్త్రీ ఉంది, రాళ్ళు పెట్టి కొట్టి చంపుతున్నారు. యేసుప్రభు వారు మొట్టమొదటిసారిగా అక్కడికి వచ్చి ఆయన చేసిన పని ఏమిటి? చదివారా మీరు? ఆ వాక్య వృత్తాంతం చదివారు కదా. ఏం చేశాడు యేసుప్రభు వారు? అక్కడికి వచ్చి ఏం చేశారు? ఆ సినారియోలో, అక్కడ జరుగుతున్న ప్రక్రియలో ఆయన ఏం చేశారు? అంతకంటే ముందో పని చేశారు. ఏంటంటే రాళ్ళు పెట్టి కొట్టి చంపే వాళ్ళని ఆపాడు. ఆయన ఆపారు. ఆపకుండా మాట చెప్పడానికి అవకాశము లేదు కదా. మీ ముందు ఆగండి ఏంటి కొడుతున్నారు? ఆగండి. ఆ మాటే ఈ మాట. దేవుడు మనకు పాపము నుండి విమోచన అనుగ్రహించాడు. పాపము మనల్ని ఏలుతున్న ఈ వేళ పాపము మన దగ్గరికి రానికుండా ఏం చేశారు? విమోచన అడ్డం పెట్టారు. ఇప్పుడు మనం పాపం నుండి ఏమయ్యాము? విముక్తులమయ్యాం. మొదటి మాట ఏంటి చెప్పండి? విమోచన అనుగ్రహించు. నాకు ఫుల్ వర్డ్ చెప్పాలి, ఒక మొక్కలు చెప్తే కుదరదు. మొత్తం మొక్క చెప్పండి. విమోచన అనుగ్రహించు
క్రీస్తు రక్తం. రెండో మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏం చేశారు చెప్పండి? ఆయన తన ఎదుట, మనము తండ్రి ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని భూమికి, జగత్ అంటే ఏంటి? మొత్తం విశ్వం శూన్యము, అసలు భూమికి ఆకారం లేని టైములో దాన్ని జగత్ అంటారు కదా, దానికి అసలు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ఎంపిక చేశారు. ఏమిటి రెండో మాట చెప్పండి? నిర్దోషులనుగా చేయు క్రీస్తు రక్తం. మొదటి మాట ఏంటి? విమోచన అనుగ్రహించు క్రీస్తు రక్తం. రెండవది నిర్దోషులనుగా చేయు క్రీస్తు రక్తం. బైబిల్ చెప్తున్న మాట, ఇందాక చెప్పాను కదా ఒక సినారియో, పాపంలో పట్టబడిన స్త్రీని ముందు దేవుడు ఏం చేశాడంటే విమోచించాడా లేదా? ముందు విమోచించాడు. ఆమె ఆగండి, ఆగండి, పాపమును లేకపోతే దెబ్బను లేకపోతే శిక్షను రానీయకుండా అడ్డుపెట్టారు. రెండవది ఏం చేశారంటే వారిని పాపము లేనివాడు మొదట రాయి వేయమన్నాడు. ఆ స్త్రీని చూసి నేను నీ మీద రాయిని వేయును అనటము నిన్ను నిర్దోషిని చేస్తున్నాను. నిర్దోషిని ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఆవిడని శిక్షించాడా వదిలిపెట్టాడా? వదిలిపెట్టడం ఎలా వదిలిపెట్టాడు? నీవు నిర్దోషివి, పాపము లేని నేను కూడా నీ మీద ఏమైను రాయి వేయును, నిన్ను ఇబ్బంది పెట్టను, ఇక మీదట పాపము చేయవద్దు అనటానికి ముందు ఒక మాట చెప్పాడు, ఏమంటే నువ్వు నిర్దోషివి. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది, ఆమె కూడా అంతే కదా. ముందు ఆవిడికి ఏం చెప్పాడంటే, అమ్మ ఇక మీదట పాపం చేయవద్దని ఈవిడికి చెప్పినట్టే ఆవిడతో ఏం చెప్తున్నాడంటే, నీ రక్తధార కట్టబడింది కనుక సమాధానం గలదానవై తిరిగి వెళ్ళు. ఈ సమాధానం ఎలా వచ్చింది అంటే పాపము కట్టబడకుండా రాలేదు కదా. సమాధానం ఎట్లా వస్తుంది చెప్పండి? నేను నిర్దోషిని అయితేనే వచ్చింది కదా. రెండు మాటలు. మొదటి మాట ఏంటి? విమోచించారు. విమోచన ఎలా వచ్చింది? క్రీస్తు రక్తము ద్వారా వచ్చిన ఆయన కార్చిన రక్తములో మనకేమొచ్చింది? విమోచన వచ్చింది. రెండవది మనం తెచ్చుకున్నామా, ఆయన ఇచ్చారా? బాగా చెప్పాలి, మీరు గట్టిగా చెప్తున్నారు. యవనస్తులు ఏమైనా కుమారులు చాలా మంది ఉన్నారు, మీరు బలంగా చెప్పండి. మొదటిది నిర్దోషత్వము. ఆ నిర్దోషత్వం, విమోచన మనం తెచ్చుకున్నామా, దేవుడిచ్చారా? మనం తెచ్చుకున్నామా, దేవుడిచ్చారా? దేవుడిచ్చారు. రెండవ మాట, నిర్దోషత్వం మనం తెచ్చుకున్నామా, దేవుడిచ్చారా? దేవుడే ఇచ్చారు. మనం విమోచించుకుంటామా? బైబిల్ చెప్తుంది కదా, మీరు క్షయమగు రక్తము చేత విమోచించబడలేదు, పవిత్ర రక్తము చేత విమోచించబడ్డారు. రెండవది. మొదటిది ఏమిటంటే మనల్ని విడిపించు రక్తము, విమోచన దయచేయు రక్తము క్రీస్తు రక్తము. రెండవది మనల్ని నిర్దోషులుగా చేయు క్రీస్తు రక్తము. మూడవది చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము. తీలేని వారు ఎవరు ఉంటే అలా ఉండండి, మైక్లో చదువుతారు వినండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమగుదుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అంటే తండ్రి కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మూడు మాటలు క్రీస్తు రక్తము ద్వారా మనకు కలిగిన మూడు మాటలు. మొదటిది ఏంటిది? విమోచన. మీరు బలంగా చెప్పాలి, మొదటిది మర్చిపోతాను, మూడోది మర్చిపోతాను నేను. నాకు అదో ఇది ఉంది. చెప్పండి, మొదటిది ఏంటిది? విమోచన అనుగ్రహించు. రెండవది నిర్దోషులుగా చేయు క్రీస్తు రక్తము. మూడవది పవిత్రులుగా చేయు క్రీస్తు రక్తం. ఆయన రక్తము వలన మనం ఏం చేయబడ్డాము? ఇప్పుడు ప్రశ్న, పవిత్రత దేవుడిస్తాడా, మనం తెచ్చుకోవాలా? దాని నుంచి బాగా బలంగా చెప్పారు. ఇక్కడ అయిపోయింది. మూడో మెట్లు అయితే 7వ మెట్టు ఎక్కుతారు. ఉట్టికి ఎక్కలేనమ్మా చెప్పండి. స్వర్గానికి ఎక్కుతాను అందట తల్లి. కాబట్టి మీరు స్వర్గానికి ఎక్కేయాలి మనం దెబ్బకి. చెప్పండి, మొదటి మాట ఏంటి? విమోచన దేవుడిచ్చాడా, మనం తెచ్చుకున్నామా? దేవుడిచ్చాడు. రెండవది ఏంటి? నిర్దోషత్వం దేవుడిచ్చాడా, మనం తెచ్చుకున్నామా? ఇప్పుడు మూడో మాట, ఇక మీదట పాపము చేయవద్దు. ఎలా బ్రతకాలి? పవిత్రంగా బ్రతుకు, ఇక మీదట పాపం చేయవద్దు అన్నాడు. ఇప్పుడు ఆ పాపంలో పట్టబడిన స్త్రీ, సమాధానం కలిగిన స్త్రీ బయటికి వెళ్ళి పాపము చేయకుండా బ్రతకవలసిన దారి దేవుడివ్వాలా, మనుషుడు సంపాదించుకోవాలా? బాగా చెప్పారు, మనుషుడు సంపాదించుకోవాలి. మొదటి నుండి దేవుడిచ్చాడు, మనం తెచ్చుకునే కాదు అది. ఈ 3 నుంచి 7 వరకు అంటే వెనకాల ఉన్న 5 ముందే చెప్పేస్తున్నా, మీకు పేపర్ లీక్ చేస్తున్నా, దేవుడే ఇవ్వాలి. ఈ 5లో మొదటిది ఏమిటంటే పవిత్రులుగా చేయు యేసు రక్తం. నేను పవిత్రంగా ఉండాలి అనుకుంటే సహకరించేది ఏమిటి? యేసు రక్తం. మీరు చెప్పారు మనమే ఉండాలని. మనం ఉండలేమండి. మనం ఉండాలనే తలంపు మంది, క్రియ ఎవరిది? దేవుడిది. క్రియ మంది కాదు. మనం ఎట్టుంటాం పవిత్రంగా? పవిత్రత మందా కాదు. కానీ నా హృదయం కనిపించాలి, నేను రాకడికి ఎత్తబడాలి. నా హృదయం కనిపించాలి, నేను మందిరానికి వెళ్ళాలి. నా హృదయం కనిపించాలి, నాకు కాపరి కావాలి. నా హృదయం కనిపించాలి, నేను పవిత్రంగా బ్రతకాలి. తండ్రి అంటున్నాడు కదా, నేను పవిత్రుడు కనుక మీరును, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మంచి మాట, పవిత్రులై ఉండాలి. నీ పవిత్రత నీదే. దేవుడు నీకు పవిత్రత ఇవ్వలేరు. ఆయన 2 ఇచ్చారు, అందరికీ ఇచ్చేశాడు. మొదటిది ఏంటంటే మనందరిని విడిపించేశాడు, విమోచించేశారు.
రెండవది ఏమిటంటే మనందరినీ నిర్దోషులుగా చేసేశారు. ఇప్పుడు మూడో పని, మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నేను మరలా పాపం జోలికి వెళ్ళాలనుకోవట్లేదయ్యా, ఇక మీదట నేను పవిత్రుడిగా ఉంటాను. ఇప్పుడు నన్ను పవిత్రునిగా చేసేది ఏమిటంటే క్రీస్తు రక్తం. నేను పవిత్రుడిగా ఉంటాను, నేను పవిత్రంగా ఉండాలనుకుంటాను, ఉంటాను అంతే. సమర్పణ ప్రార్థన మనకు బాగా బలంగా చెప్తుంది కదా, నేను పాపం చేయకుండా ఉండాలనుకుంటున్నాను, ప్రయత్నించుచున్నాను, పడిపోవచ్చున్నాను, మరలా నీ ఎదుట పాపమును నా వల్లట అవుద్ది, నా వల్లట అవుద్ది, నా తలంపే ప్రభువా నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను. నా పవిత్రత హృదయమునకు సహకరించేది ఏమిటి? యేసు రక్తం. మూడో మాట చెప్పండి, పవిత్రులుగా చేయు క్రీస్తు రక్తం. నాలుగోది చూడండి, సమాధానమును అనుగ్రహించు యేసు క్రీస్తు రక్తం. కొలసీలకు మొదటి అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని. ఇప్పుడు తండ్రి కుమారుడు అనే పేర్లు పెట్టి చదువుతాను చూడండి జాగ్రత్తగా. మీరు చదవగలిగితే మీరు కూడా చదవండి. భూలోకమందున్నవైనను, భూలోకం మొదటి నుంచి వస్తాయి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అంటే మొదటి నుంచి తండ్రి శిలువ రక్తము చేత సంధి చేసి కుమారుని ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటి ద్వారా తండ్రి తనతో సమాధాన పరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. అంటే వాడేదేమో కుమారుని రక్తము, ఇష్టం ఎవరిది? తండ్రి ఇష్టము. తన అనే మాటలు ఆయన మాటలు పెట్టుకుంటూ చదివితే మన బైబిల్ ఎప్పుడు అర్థం కాదండి. మనకు త్రియేక దేవుని స్తుతి ఉంది, తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకును దేవునికి స్తుతి చేస్తున్నాం కాబట్టి మనం ఆయనని వదిలేయకూడదు. తండ్రా కుమారుడా పరిశుద్ధాత్ముడా పెట్టి చదివితే మనకు అర్థం సంపూర్ణమవుతుంది. అక్కడ మనం చూడవచ్చు తండ్రి ఇష్టము, రక్తం ఎవరిది? కుమారుని రక్తం. దాని ద్వారా మనకు వచ్చేది ఏమిటంటే సమాధానం. సమాధానము గలవారు ధన్యులు. దేవుని చూడటానికైనా దేవుని కుమారులు అగుటకైనా నీకేమి కావాలి? పేతురు అంటారు కదా, సమాధానము లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు. 40 దినములు మోషేతో ఏం చేసుకున్నాడు దేవుడు చెప్పండి? ఒకటే మాట, సమాధానం పరుచుకున్నాడు. చర్చా వేదిక దేవన్న కాదు కదా. సమాధానం, నీ ప్రశ్నకు నా సమాధానం, నా ప్రశ్నకు నీ సమాధానం, మన ఇద్దరి మధ్యలో ఏమిటి? సమాధానం. సమాధానము అనుగ్రహించబడకపోతే ఒకటే మాట, నీవు దేవునికి ఇష్టడవు కాదు. పరలోకం నుండి దూతలు వచ్చి భూలోకంలో పాడినదో పాట ఏంటి? ఆ పాట సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు తనకిష్టులైన వారికి భూమి మీద. నీకు సమాధానం లేదా? ఒకటే మాట, నువ్వు దేవునికి ఇష్టడవు కావు. నువ్వు సమాధాన పరచబడ్డావా, నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఇప్పుడు మనం సమాధానం పడాలనుకున్నా మనం పడలేము. ఎందుకంటే మనం అన్యులము, మనం పాపులము. మనల్ని సమాధాన పరిచేది ఏమిటంటే యేసు రక్తం. నేను ఇందాక చెప్పాను కదా, మనం సమాధాన పరిచేది యేసు రక్తం. మొత్తం ఎన్ని రక్తాలు? 6 4 మొత్తం 7. 7లో మీకు ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. ఇంక మిగతా ఎన్ని ఉన్నాయి? 3 చెప్పమంటారా? వచ్చే సంవత్సరం చెప్పమంటారా? చెప్పేయమంటారా? చెప్పండి, నిద్ర పట్టదు మీకు లేదు రాత్రికి కదా. మొత్తం 4 చెప్పండి. 3 చెప్పేస్తా. మొదటి ఏంటిది? విమోచనకు అనుగ్రహించి క్రీస్తు రక్తం. రెండోది నిర్దోషులుగా చేయు క్రీస్తు రక్తం. ఈ 2 దేవుడిచ్చేయా మనం తెచ్చుకున్నాయా? దేవుడిచ్చేది. మూడవది పవిత్రులు చేసేది మన చిత్తశుద్ధి ఉండాలి, దేవుడు దాన్ని దీవించాలి. 4వది సమాధానం నిలుపును అనుగ్రహించు క్రీస్తు రక్తము. 5వది పరిశుద్ధ పరచు క్రీస్తు రక్తం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చూస్తే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకసారియే అర్పించబడుట చేత ఆ చిత్తం ఎవరిది? మీ కింద చదువుతారు దానిలో లేదా ఆ పదార్థం అక్కడ చెప్పండి. దేవుడు అంటే ఎవరు? తండ్రి. అక్కడ పేరు నాకు కరెక్ట్గా చెప్పాలి, మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి. ఎవరి ఇష్టము? దేవునికి శోధన వచ్చింది. రేపు శిలువ శ్రమ అనగా ఆయన శోధించబడుతున్నారు. ఒక మాట అంటున్నారు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా దగ్గర నుంచి. వెంటనే మరలా ఒక మాట ఏమిటంటే, నా చిత్తం కాదు నీ ఇష్టం. ఇప్పుడు ఎవరి చిత్తం అది? ఎవరి చిత్తం అది? నా చిత్తం అని చెప్పుకుంటే ఎవరి చిత్తం? మీ తెలుగొచ్చా? తెలుగొచ్చని చెప్పండి. నా చిత్తం అన్నప్పుడు ఎవరి చిత్తం? నా చిత్తమే. నీ చిత్తం అన్నప్పుడు నీ చిత్తమే. తండ్రి చిత్తం అన్నప్పుడు తండ్రి చిత్తమే. నా చిత్తం అని చెప్పి నీ చిత్తం చేసినా, నీ చిత్తం నా చిత్తం చేసినా చేపల చిత్తం అంటారు. అంతే కదా. ఎలీషా అదే చెప్తున్నాడు, పరలోకమందున తండ్రి జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడువనే. మరి యార్దన్న దాటేపాటికి ఏమైంది? ఓ చేపల చిత్తం వచ్చింది. ఏంటంటే తండ్రి జీవం పోయింది. ఈ ఏలియా గారి జీవం పోయింది. ఇప్పుడు ఏ జీవం వచ్చిందంటే, ఇదిగో ఈ దుప్పటి కర్ర జీవం వచ్చింది. సరే, ఆయన దానికి మించి ఏలియా గారు మించిన సేవ చేశారు ఎలీషా గారిని, దాని గురించి మాట్లాడలా. కానీ నువ్వు పరలోకమును వెళ్ళటానికి ఒకటి అడ్డమైంది చూసారా, అది మనలో ఉండకూడదు. ఆయన పిలుచున్నప్పుడు దైవజనులు రాసిన ప్రార్థనలో కూడా కొంతమంది పనుల్లో ఉంటారు. వారు పనుల్లో ఉండగానే దేవుని రాకడ ఏమైపోద్ది? వెళ్ళిపోద్ది కూడా. వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది అంటే ఏమనంటే దేవుని రాకడా
వెళ్ళిపోయిందని. పాస్టర్ గారు, అయ్యగారు, భూషణం అయ్యగారు 7:30 రమ్మన్నారు నన్ను ఇక్కడికి. 7:30 రమ్మంటే సైతాన్ 7ంటికి వచ్చి నెత్తిమే కూర్చుంది. అంతే కదా, మీరు అందరూ కరెక్ట్ టైంకి వచ్చారంటే మీరు సాతాన్ని జయించి వచ్చిన వాళ్ళు కదా. దేవుని మందిరానికి రానియదు సాతాను, గ్యారంటీ, దానిలో డౌట్ లేదు. 7ంటికి సైతాన్ వచ్చి కూర్చుంది. 6ంటికి మీరు నమ్మరో, నేను విజయవాడ నుంచి 125 కిలోమీటర్లు గంటలో వచ్చేసా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనము దేవుని మందిరమునకు రావటము దేవుని చిత్తము. కొంతమంది చేస్తారు కొన్ని ప్రార్థనలు, తండ్రి నువ్వు రక్షించుకోవటం నీ చిత్తమో కాదో నువ్వే తెలుసుకో. నా భర్తను రక్షించుకోవటం చెప్పట్లేదు మీరు, నీ చిత్తమో కాదో నువ్వే తెలుసుకో. ఒకవేళ నీ చిత్తం అయితే చెప్పండి, మిగతా ప్రార్థన మీరు చేసేదే. ఆయన రక్షించుకో, ఎవడవసరం? నీ అవసరం. నువ్వు లోకంలో ఎంతో ప్రేమించావు కదా, నేను కాదుగా ప్రేమించింది మా ఆయన్ని. నువ్వు లోకంలో ఎంతో ప్రేమించావు, నువ్వు ఆయన లోకం కొరకు చనిపోయావు. నేను ఏమన్నా అయ్యేది, ఒక పూట కూడి కూడా పెట్టలేదు నా ఆయనకి. నాకేంటి ఇష్టం, నీ చిత్తం అంటారు చాలామంది. జాగ్రత్త, అటువంటి ప్రార్థన కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు, తండ్రి అయిన దేవుని చిత్తమును బట్టి తన కుమారుడు మనలను పరిశుద్ధపరిచారు. ఎవరి చిత్తం అది? ఎవరి చిత్తం ఇది? యేసుప్రభు వారి చిత్తం కాదు. తండ్రి చిత్తమును బట్టి పరిశుద్ధత ఎవరిది? కుమారునిది. ఈ పరిశుద్ధ రక్తము మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధులు చేస్తుంది. ఆయన రక్తమాంసంలో ఉన్నవారు కాదు తండ్రి. ఏ రూపమైనా విగ్రహమైనా చేసుకొనకూడదు, పూజించకూడదు, సాగిలపడకూడదు, ఇదే దేవుడని చెప్పకూడదు. అది మన రెండో ఆజ్ఞ కదా. ఆయన రక్తమాంసములు కలిగిన వారు కాదు. ఈ రక్తమాంసం శరీర సంబంధమైనవి. ఇక్కడికి వచ్చారు, ఏదైనా తోటలో తయారు చేశారు, నాశకాత్మలు ఊదారు, నరుడు జీవాత్మ అయ్యాడు. మన్నైనది మనలో వెనకటి వల్లనే మన్న అయిపోద్ది, ఆత్మదాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తున్న ప్రసంగి రాజు చెప్తున్నారే, దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు. సంవత్సరం రాకముందే దేవుని గుర్తిస్తున్నావా? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటున్నావా? ఇప్పుడు మీలో చాలామంది ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదండి. నువ్వు ఉపవాసంలో కూర్చున్నావంటే ఏదో ఒక నీ సంతోషాన్ని పాడు చేసేది నీ జీవితంలో వచ్చినందుకే కదా. ప్రభు ఈ విషయంలో నేను బాధపడుతున్నా. నిన్నవే వారు బూడిదలో కూర్చున్నారు, సంతోషంతో కాదు కదా కూర్చుంది. అయితే ఎస్తేర్ రాణి 3 రోజులు అన్నపానములు మానేసింది, సంతోషంతో కాదు కదా మానేసింది. ఏముందంటే ఇప్పుడు వీటి యందు నాకు దుఃఖం ఉంది, బాధ ఉంది. నేను సృష్టికర్తను స్మరణ చేస్తున్నాను. తండ్రి నీ ఎదుటికి వస్తున్నాను, నా పాపములు నేను ఎప్పటికప్పుడే ఒప్పుకొనిచ్చున్నాను. నేను ఒప్పుకున్నప్పుడు నువ్వు పవిత్రుని చేయదవు. నేను కొన్ని పవిత్రమైనటువంటి ఆ శాసనములను పూనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని రక్తము నిన్ను ప్రతి దాని నుండి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తుంది. మొత్తం ఎన్ని మెట్లు చెప్పా? మెట్లు మర్చిపోయారు, మన గ్రౌండ్ ఫ్లోర్ కదండి, అనబాకండి. ఆ మెట్లు ఎన్ని మెట్లు? మొత్తం 7 మెట్లు. ఎన్నైనాయి? మొదటిది ఏంటిది? విమోచన అనుగ్రహించు. కింద చూస్తున్నారు కొంతమంది, యోనా కిందే ఉంటాడు. నేను అయ్యగారు యోనా గురించి బాగా చెప్పారు. నేను ఏదో వేరే మీటింగ్కి వెళ్తా, లైవ్లో విన్నాను. ఆ యోనా గురించి చెప్పాను, మళ్ళీ మొత్తం చెప్పదు ఉద్దేశించాల. బాగా గుర్తు చేసుకోండి. యోనా కింద ఉన్నాడా పైన ఉన్నాడా? ఓడ యొక్క కింద భాగంలోకి వెళ్ళి నిద్రపోయాడు. కింద భాగంలో నిద్ర పట్టుద్దా పట్టదా? మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా లేదా? ఎక్కారా? ట్రైన్ ఎక్కారా? ట్రైన్ పైకి ఎక్కారా? ట్రైన్ లోపలికి ఎక్కారా? ఆ ట్రైన్ ఎక్కారా? నేను పైన అనుకుంటున్నానండి. రైట్, ట్రైన్ ఎక్కారు. అయితే ట్రైన్లో అది బాగా స్పీడ్ వెళ్తుంటే నిద్ర పట్టుద్దా పట్టదా? పట్టిదా? బాగా స్పీడ్ వెళ్తుంటే పట్టిదా పడదా? బాగా ఆలోచించి చెప్పండి, పట్టుదా పడదా? నేను మంచి మాట చెప్పిన, పైన బర్తులు అయితే పట్టుద్ది, పైన బర్తులు అయితే పట్టుద్ది. కింద టైర్లకు ఆనుకుని ఉన్న బర్త్ అనుకోండి, ఈ కింద పడతాడు పైన పడతాడు దేవుడు తెలియాలి. లేదు ఒకవేళ మెట్ల మీద కూర్చున్నారనుకోండి, నిద్ర పట్టుదా పడదా? పట్టదు. ఎందుకంటే కింద ఏం తగులుతూ ఉంటుంది అంటే ఒక రాపిడి తగులుతుంది. మరి యోనా గారు అంటే ఓడెళ్ళే స్పీడు దాదాపుగా ఒక 60 నుంచి 80 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తా సైన్స్ చెప్తుంది. మరి అంత స్పీడ్లో యోనా గారు ప్రయాణిస్తున్నాం. నిద్రట పట్టింది దీనికి, నిద్రట పట్టింది. బైబిల్లో చాలా చోట్ల ఉంది కదా, నిద్రను దెయ్యంతో పోల్చాడు దేవుడు. నిద్ర వచ్చిందంటే ఏమొచ్చినట్టు? నిద్ర పట్టిందంటే ఏం పట్టినట్టు? బాగా నిద్ర పట్టకపోవట్లేదు అన్నట్టు ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నాకు నిద్ర పట్టట్లేదండి. అది రోగం కాదండి. నువ్వు నిద్ర పట్టకపోతే నువ్వు ప్రార్థన చేయి, వెంటనే నిద్ర పట్టేస్తుంది. మీరు బాబుకే ట్రై చేయండి, మీ నిద్ర పట్టినప్పుడు వెంటనే ప్రార్థన చేయండి, నిద్ర పట్టారు. అదో దెయ్యం ఏం చేయనీదు, ప్రార్థన చేయనీదు. మేము అదే చెప్తాం, పాస్టర్ గారు రాత్రి అంతా నిద్ర లేదండి. సరే నిద్ర లేదు కదా, ప్రార్థన చేసావా అంటే ఏమోనండి చేయలేదు. ఈసారి చేయను ఒక ఆవిడ ఇంటికి వెళ్ళి ఈ రాత్రి కూడా నాకు నిద్ర పట్టట్లేదని కూర్చుంది. ఆవిడ 2వ రోజు వచ్చి నాకు చెప్పిన విషయం ఏంటంటే, పాస్టర్ గారు ఈ భలే చిట్కా చెప్పారండి, ప్రార్థన మొదలు పెట్టాను లేదు, ఏమొచ్చింది? నేను కూడా చిన్నపాటి MBBS డాక్టర్ వేసుకుంటే పోను, వెంటనే నిద్ర వచ్చేసిందంట. భలే పనిలే, మొత్తానికి ప్రార్థన చేయకుండా తప్పించుకున్నావులే. కానీ మీకు కూడా చెప్తున్నా కాబట్టి ఇదొక దెయ్యం. ఏ దెయ్యం అంటే నిద్రపోయేది. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండా మెలకువగా ఉండి, అంటే నీకు వచ్చే నిద్ర నేనే దేనిలో తీసుకెళ్తుంది? శోధనలో తీసుకెళ్తుంది. ఒకటి చంపేయాలంటే ఆడు నిద్రపోవాలా మెలుగుకుండాలా? ఒకటి మోసం చేయాలంటే నిద్రపోవాలా మెలుగుకుండాలా? ఒకటి తెలియకుండా ఒకటి ఫోటో తీయాలంటే నిద్రపోవాలా మెలుగుకుండాలా? ఈ నిద్ర నిన్ను చాలా అనర్థాలకు దారితీస్తుంది.
నువ్వు ప్రార్థన చేయనప్పుడే గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమని. ఎందుకంటే వెనక నుంచి దుష్టుడు రావచ్చు. నీ తండ్రి కౌగిట్లో ఉండాలి, నీ నిద్ర నీ తండ్రి కౌగిట్లో ఉండాలి. నువ్వు ఏదైతే నువ్వు సిద్ధపడుతున్నావో ఆ సిద్ధపాటు బహిరంగంగా ఉండకూడదు. ఎందుకంటే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో ఆయన పరలోకం దిగి వస్తుంటే సిద్ధపడిన సార్థక క్రైస్తవ సంఘం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? గదిలో నుండి వస్తుంది. చెప్పండి, గది బయట ఉందా, గది లోపల ఉందా? గది లోపల ఉంది. దేవుడు వచ్చినప్పుడు గదిలో నుండి ఈ కన్య రావాల్సి ఉన్నది. గది అంటే దేవుని ఏర్పాటు, దేవుని యొక్క మదుగు, దేవుని యొక్క లోతు, బయట ప్రపంచానికి వేరు వైరము. మనము బయట ప్రపంచానికి దూరంగా ఉన్నవారము, లోపల ఉన్నవారము. ఇది మనలను పరిశుద్ధపరచు క్రీస్తు రక్తం. పరిశుద్ధపరచబడిన వారు దుష్టులతో కూర్చోవచ్చా? దావీదు కీర్తనకారుడు చాలా స్పష్టమైన మాట, మన అందరూ తెలియని మాట చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున అపహాస్యకులు కూర్చుని చోటున. ఇదంతా 50%. ఇది చేయక నువ్వేం చేయాలి? శంకరయ్య పరిసైడు దేవుని దగ్గరకు వచ్చారు. శంకరయ్య ఏమంటున్నాడు? పరిసైడు ఏమంటున్నాడు? పరిసైడు ఏమంటాడు? ఒకడేమంటాడు, నేను దుష్టులతో కూర్చోట్లేదు, నేను దశభాగం ఇస్తున్నాను, నేను ఎలాగున్నానంటే దేవుడు ఏమంటాడు? నీతి మంత్రుడు కాదు ఇతను. రెండో వాడు ఏమంటాడంటే, ప్రభు నేను పాపిని పాదాల యొద్ద కూర్చుని ఉన్నానంటే ఇతను దేవునికి ఇష్టడై ఉన్నాడు. అండ్ నువ్వు దుష్టుని దూరపరుచుకున్నందుకు యేసుప్రభు దుష్టులకు దూరంగా తిరగలేదు, పాపులకు దూరంగా తిరగలేదు, అపహాస్యులకు దూరంగా తిరగలేదు. కానీ యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించిన వారు అయ్యారు. దేవుణ్ణి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. క్రీస్తే సమాజం మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆయన రక్తము ప్రతి మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఈ రోజున నా ఇంట్లో ఒకడు ఉంటాడు, లేకపోతే ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవరు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా అవరు. ఎందుకో తెలుసా? నీ మోకాళ్ళ అనుభవాన్ని వాళ్ళు పాడు చేయడానికి. మన దైవజనులు మనకు మాట రాశారు, మనం ప్రార్థన చేసే వాళ్ళమైతే మన మోకాళ్ళు నల్లగా ఉంటాయి, ముఖము తెల్లగా ఉంటుంది. అమ్మ మోకాళ్ళు నల్లగా అయిపోతున్నాయి, క్రీమ్ కొనుక్కోవాలి, డబ్బులు ఇయ్యే అంటే ఏమవుతుంది ఆవిడ? అసలు నీ మోకాళ్ళు తెల్లగా ఉంటాక నేనేమి ఇస్తాను? డబ్బులు ఇస్తాను, నువ్వు వెళ్ళేం కొనుక్కొచ్చుకో, క్రీమ్ కొనుక్కో. ఇది కదా యజబేలు. దైవజనులు ఏమో మోకాళ్ళు నల్లబడితే ఈ దేవుని రాజ్యానికి వెళ్తారని రాశారు మనకు ప్రార్థన. కానీ నీ ఉద్దేశం ఎలా ఉంటుందంటే, నా మోకాళ్ళు నల్లబడుతున్నాయి, నా కాళ్ళు నొప్పి వస్తున్నాయి, నేను సుఖముగా ఉండలేకపోతున్నాను, ఈ లోకంలో నేను పరిశుద్ధంగా ఉంటే లోకము నన్ను చిన్న చూపు చూస్తుంది. పరమగీతంలో రాస్తాడు, నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడవద్దు. నేను ఎండ తగిలైపోయాను, ఇలాగా ఎండలో నువ్వు ఉంచగలవా? శ్రమలో నువ్వు నిలబడగలవా? నేను శ్రమను బట్టి నేను నిలబడ్డాను, నేను జయించిన దానను. టెక్కెములెత్తిన సైన్యము వలె అపవాదిని భయపెట్టుదానా అన్నాడు ఆ సొలొమోను, ఆ యొక్క షులమితిని. ఈరోజు లోకంలో చాలా మందికి ఏంటంటే స్వల్ప మాటలు, అల్ప మాటలు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని మాట ఎట్టుంటో తెలుసా? బండను బద్దలు చేసే ఒక బండ ఒక దెబ్బకు బద్ద కొట్టామంటే ఆ దెబ్బ బలం ఎంత ఉంటుంది? ఊరికే మెత్తగా తగిలితే, మెత్తగా కొడితే బండ బద్దలవుద్దా? ఒకే దెబ్బట, ఒక దెబ్బకు బండ 2 ముక్కలు అయిందట, అప్పుడు ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉండాలి? ఈరోజు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నేను చేయను, ఎంత బలంగా చెప్పాలి? క్రీస్తు నా కొరకు చనిపోయాడు, నేను చేయను, నేను ఎంత బలంగా చెప్పాలి? అదో చిన్న ప్రశ్న. సమయం అయిపోతుంది, మనం త్వరగా ముగించేసుకుందాము. క్రీస్తు సిలువెక్కారు కదా, సిలువెక్కింది లోకపాపములన్నిటినీ మోసుకొనే కదా. మీరు బాగా చెప్పాలి, నన్ను చూడాలి పైకి. లోకపాపములు మోసుకొని పోయి ఆయన మన పాపములన్నీ అక్కడ పెట్టేశారు, మోసి సిలువలో ఆయన చనిపోయారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న స్త్రీలతో సిలువ మీద నుంచి ఒక మాట మాట్లాడుతున్నారు, సిలువ శ్రమను పొందుతూ ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమనంటే, అమ్మ మీకోసము మీ పిల్లల కోసము, తెలుసా తెలీదా? మీ బైబిల్లో ఉందా లేదా? పోనీ యాదృచ్ఛికంగా నా బైబిల్లోనే ఉందా? అది మీ బైబిల్లో కూడా ఉంది కదా. ఇప్పుడు నాకు అసలు బాగా పెద్ద ప్రశ్న, మీరు చాలా తెలివైన వారు కదా, సమాధానం చెప్పండి. మీరు సంతోషంగా ఉండటం కొరకు నేను సిలువెక్కుతున్నానా? మీరు ఏడవాలని నేను సిలువెక్కుతున్నానా? మరి ఏడమని ఎందుకు చెప్పారు? మీ యొక్క ఆలోచనలకి వదిలేస్తున్నా. ఈసారి ఎప్పుడన్నా దేవుని చిత్తాన్ని బట్టి వస్తా, అది చెప్తా, అదో పెద్ద వర్తమానం. ఓకే, మీరు బాగా ఆలోచించండి. నువ్వు ఏడవకూడదని ఆయన ఏం చేశారు? సిలువెక్కారు. అయితే సిలువెక్క మాట అంటారు ఏమనంటే, నువ్వు ఏడు. ఎవరి కోసం ఏడవాలి? నీ కోసము, నీ బిడ్డల కొరకు ఏడు. ఆనాది కాలంలో ఆదాము దేవుడు అదే అన్నాడు కదా. స్త్రీ ఏం చేస్తుంది? ప్రసవేదన పడుతుంది, పిల్లల కంటది, తన కష్టాన్ని తను భర్తీ చేసుకుంటుంది, ఏడుపే తనకి సుఖం ఉండదని చెప్పాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా యేసుప్రభు వచ్చి, మీరు ఏడవబాకండి, మీ పాపాలన్నీ నేను మోసి సిలువలో మ్రాన్లో మోసేస్తున్నాయి కదా, మీరు సంతోషంగా ఉండండి చెప్పాల్సిన సమయంలో ఏం చెప్తున్నాడు వాళ్ళకి? మీకోసం, మీ పిల్లల కొరకు. ఇప్పుడు దేవుడు సిలువెక్కింది ఎందుకు? వీళ్ళకి మిగిల్చిన ఏడుపు దేనికి? వీళ్ళ ఏడుపు దేనికి? ఆ ఏడుపు జాగ్రత్త. పవిత్రులు కాని ప్రతి వారి జీవితంలో ఏడుపే వెళ్తుంది. నువ్వు పవిత్రుడిగా ఉన్నావా, నీకు ఏడుపు ఉండదు. అసలు ఆ వాక్యం ఎప్పుడన్నా సందర్భం వచ్చిన తర్వాత చెప్తాను. అయితే మొత్తం 5 విశేషమైనటువంటి కృపాఫలాలు, కృపావరాలు దేవుడు ఆయన రక్తం ద్వారా మనకి ఇచ్చాడు. మొదటిది ఏంటి చెప్పండి? ఆయన విమోచించాడు. తర్వాత రెండోది ఏమిటి? ఆయన చేశాడు. ఇప్పుడు నిర్దోషి అయినటువంటి ఆ పాపంలో పట్టబడిన స్త్రీ ఏం చేయాలంటే పవిత్రంగా బ్రతకాలి, సమాధానం బ్రతికి బ్రతకాలి. పవిత్రత ఆయన రక్తం నుంచే వచ్చింది, సమాధానము
ఆయన రక్తం నుంచి వచ్చింది. పవిత్రత అండి, నేను ఇంకోసారి పాపం చేయకూడదు. ఎవరో వచ్చి నన్ను శోధిస్తారు, ఇప్పుడు నేనేం చేయాలంటే అతనితో సమాధానము కలిగి జీవించాలి. ఏ నిమిత్తమైన పాత నిబంధన చెప్తుంది కదా, సూర్యుడు పైకి వచ్చాడు, గొడవ జరిగింది, సూర్యాస్తమయమయ్యే లోపు ఏమైపోవాలి, అక్కడ సమాధానం జరగాలి, లేకపోతే నీ పని అవ్వదు. నీ పని అవ్వదండి. నీ హృదయం కలవరపడనీయొద్దు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, అనేకమైన రెఫరెన్స్లు ఉన్నాయి, చదివించడానికి సమయం కాదు. నేను ఒకరి మీద కోపం పెట్టుకుంటే అతనికి నష్టమా, కోపం పెట్టుకున్న హృదయానికి నష్టమా? అంతే కదా, అంతే కదండి. నీ హృదయం కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దు అన్నాడు. ఇప్పుడు నేను బాగా కోపం పెట్టేసుకున్నాను, ఈర్ష పెట్టేసుకున్నాను, పగ పెట్టేసుకున్నాను, ఎవరికి నష్టము? ఎవరికి నష్టము? పెట్టుకున్న హృదయానికి నష్టము, పెట్టించుకున్న హృదయానికి నష్టమా? బైబిల్ చెప్తుంది అది వారికే మార్పు, వారికే మరణం అని చెప్తుంది బైబిల్. అటు పరిశుద్ధ పరచు క్రీస్తు రక్తము. 6వది దేవుని యొద్దకు చేర్చు క్రీస్తు రక్తం. ఎఫెసీయులకు 2వ అధ్యాయము 13వ వచనము. త్వరగా చూడండి, ఎఫెసీయులకు 2వ అధ్యాయము 13వ వచనము. ఆయన మునుపు దురస్తులై, మీరు ఇప్పుడు క్రీస్తు ఆయనను మునుపు మీరు దురస్తులై, మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేని వలన చెప్పట్లేదు మీరు, దేని వలన? ఒక విగ్రహం వలన కాదు, లేకపోతే ఒక దైవజనుడి వల్ల కాదు, ధర్మశాస్త్రం వలన కాదు. దేని వలన? ఆయన కార్చిన రక్తము వలన మనం ఏమై ఉన్నామంటే తండ్రికి దగ్గరై ఉన్నాము, తండ్రికి సమీపస్తులై ఉన్నాము. అంటే 6వది ఏంటి చెప్పండి? దేవునికి దగ్గరగా చేయు క్రీస్తు రక్తం. దేవుడు అంటే ఇందాక చెప్పా కదా, దేవుడు అంటే క్రీస్తు దేవునికి దగ్గరగా చేయనని చెప్పే కదా. అంటే దేవుడు అంటే ఈ క్రీస్తు ఎవరికి దగ్గర చేస్తుంది మనల్ని? తండ్రికి. మొత్తం 7 మాటలు ఎన్ని చెప్పాను? 6 చెప్పి. మొదటిది ఏంటిది? విమోచన చేయి క్రీస్తు రక్తం. 2వది నిర్దోషులుగా ప్రకటించు క్రీస్తు రక్తం. 3వది పవిత్రం చేయి క్రీస్తు రక్తం. 4వది సమాధానపరచు క్రీస్తు. కింద చూసి చెప్తున్న వాళ్ళు నశించుడు కాక, పైకి చూసి చెప్పండి. అక్కడ చీటీలు కొడితే మీ వెనక సీటీ పార్లోకం వెళ్ళదు కదా, దానికి కూడా ఆత్మ ఉండాలి, శరీరం ఉండాలి, అది కూడా న్యాయ తీర్పులో తీర్పబడాలి, అది కూడా విడవబడాలి, పైకి ఎత్తపడాలి. ఈ బైబిల్ ఆడవద్దు, మనతో పాటు రాదు కదా, మనతో పాటు మన క్రియలు అవుతాయి. కళ్ళు మూసుకొని చెప్పండి. మొదటిది ఏంటిది? విమోచన. 2వది నిర్దోషత్వం. 3వది పవిత్రత. 4వది సమాధానం. 5వది పరిశుద్ధత. 6వది తండ్రికి దగ్గరగా చేయు క్రీస్తు రక్తం. 7వది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనము. వారు గొల్లపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఏమనుంది అక్కడ చెప్పండి? వారు గొర్రెపిల్లని రక్తమును బట్టి తామిచ్చిన, గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తమును బట్టి జయించిన వారు దేవుని ఎదుట నిలబడ్డారు. ఏమిటా జయము? మన మూలవాక్యము ఏమిటా జయము? ఏమిటా జయము? ఈ లోకమును, ఈ ఆలోచనలు జయించిన వాడు, సాతానును జయించిన వాడు ఎఫెసీ సంఘంలో ఉంటాయి. నన్ను చూడండి అందరూ ఒకసారి. మొత్తం సంఘాలు ఎన్ని? 7 సంఘాలు. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. ఐగారు సంఘాలు కాదు, బైబిల్లో ఉన్న సంఘాలు చెప్పండి. 7 సంఘాలు. మొదటిది ఏంటిది? బాగా చెప్పారు. 2వది స్మైరా అంటాం మనకి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడినటువంటి మాట ప్రకారం, హీబ్రూలో రాయబడిన ప్రకారం. మీకు తెలుగులో అర్థాలు కరెక్ట్గా అర్థం కాకపోతే ఏ భాష చదవాలి? ఇంగ్లీష్ చదవాలి. ఎందుకంటే హీబ్రూ భాష మనకు రాకపోయినా, మేము హీబ్రూ భాష తెలుసుకున్న వాళ్ళము, హీబ్రూ భాష రాకపోయినా ఇంగ్లీష్ చదివితే 50% క్లారిటీ వస్తుంది, 50% క్లారిటీ వస్తుంది. తెలుగులో చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా క్లారిటీ రాదు. కాబట్టి ఎక్కడ చదివినా తెలుగు ఇంగ్లీష్ పక్కన పెట్టి చదవండి, మీకు మంచి అర్థాలు వస్తాయి. ఇప్పుడు అందుకే సందర్భం ఏంటంటే అది స్వర్ణాన్ని ఉంది తెలుగులో, అది ఆ యొక్క దేశము యొక్క పేరు కాదు, స్మైరా. ఏంటి చెప్పండి? స్మైరా. కానీ సువర్ణాన్ని పిలుస్తాం మనం మరీ దారుణంగా. సువర్ణాన్ని పిలుస్తారు లేదా? కొంతమంది దైవజనులు, కొంతమంది సంఘాలు సువర్ణాన్ని పిలుస్తాయి. అవి తెలుగు ఆ భాషాంతరంలో రూపాంతరంలో చేయించబడినవి తప్ప, అవి మార్చబడినవి తప్ప అవి బైబిల్లో ఉన్నవి కాదు. మొదటి మాట ఏంటి? ఎఫెసీ. 2వ సంఘం ఏంటి? సువర్ణ అంటాము, స్మైరా ఇంగ్లీష్లో మనకి స్మైరా. 3వది పెర్గమ. 4వది తుయితైర. 5వది సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికే. ఈ మొట్టమొదటి సంఘము సాతాన్ని జయించింది కనుక జీవవృక్ష ఫలమును భుజింపనిస్తానన్నాడు. అంతే కదా, అంతే కదా, అక్కడ రాయబడినటువంటి మాట అదే కదా. మొదటి సంఘమునకు ఫలం ఏమిటి అంటే జీవవృక్ష ఫలం. 2వ సంఘముకు స్మైరాకు ఫలం ఏమిటి అంటే, 2వది ఏంటిది? 2వ మరణమా? 2వ మరణం కాదండి, జీవ కిరీటం. ఏంటి చెప్పండి? దేవుడిచ్చే బహుమానాలు చెప్పాలి మనం. 2వది ఏమిటి చెప్పండి? జీవ కిరీటం. 3వది ఏంటి చెప్పండి? 3వది ఏంటి? పెర్గమాకి మరుగై ఉన్న మన తెల్లరాతి మీద ఆయన పేరు, మన పేరు. 4వది తుయితైర, మనకు ఇనుపదండముతో ఏలేటువంటి స్థితి. 5వది సార్దీసు, దేవుని ఎదుట తెల్లని వస్త్రముల్లో, ఉన్నివంటి వస్త్రముల్లో, ఆ మెరుగైనటువంటి వస్త్రముల్లో ఆయన ఎదుట కనపడటం, మన వస్త్రములు ఉదుక్కునేటువంటి స్థితి. 6వది ఆ యొక్క ఫిలదెల్ఫియా, దేవుని ఎదుట నూతన స్తంభము, నూతన యెరూషలేములో ఒక స్తంభము, ఆ స్తంభం మీద మన పేరు, మనల్ని బయటికి పంపే స్థితి ఉండదు. ఇక త్వరగా చెప్పుకెళ్ళిపోతాం, సమయం లేదు కాబట్టి. చివరిది ఆ లవోదికేయ, ఎప్పుడు దేవునితోనే శాశ్వత కాలం నిలిచుండే స్థితి. ఇప్పుడు నా మాట బాగానండి. వీటన్నిటిలో అన్నిటికంటే కింద ఉన్నది ఏమిటి? కింద వరుసలో ఉన్నది ఏమిటి? ఎఫెసీ. ఈ ఎఫెసీ సంఘమునకు దేవుడు అడుగుతున్న మినిమం క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రక్తములలో 7వది. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఎన్ని రక్తాలు చెప్పాను? మీరు మౌనంగా ఉన్నారు, 7 అని నీరసంగా చెప్పారనుకోండి, మళ్ళీ మొదటి నుంచి చెప్తా.
మొత్తం అంతే కదా. అర్థం కాలేదంటే మరి పాస్ అవ్వలేదంటే టీచర్ గారితో తప్పు, స్టూడెంట్లతో తప్పు. టీచర్ గారిదే కదా. మళ్ళీ చెప్తాను, నాదేం పోయేదేం లేదు. మళ్ళీ చెప్తా. మొత్తం ఎన్ని చెప్పాను చెప్పండి? 7 చెప్పాను. ఈ 7లో చివరిది ఏమిటంటే సాతానును జయించటానికి క్రీస్తు రక్తం. లవోదికే సంఘం 7వది, ఫిలదెల్ఫియా 6వది, సార్దిస్ 5వది. ఆ తర్వాత కింద తుయితేర వద్దు, మనకు పెర్గమే వద్దు, మనకు స్మైరా వద్దు, మొదటి చాలు, పాస్ మార్కులు చాలు. ఏంటిది అది? ఎఫ్ఎస్సి చాలు. ఈ ఎఫ్ఎస్సి సంఘం మనకు కావాల్సిన మినిమం లక్షణం ఏంటో తెలుసా? ఈ కృపావరాల్లో ఎన్నో వరం? 7వ వరం. మీ అందరికి బాగా అర్థమయ్యేటట్టు చెప్తా, ఒక మాటలో చెప్పి నేను ముగించేస్తా. మొదటిది ఏంటి చెప్పండి? 7 కృపావరాల్లో మొదటిది ఏంటి చెప్పండి? క్రీస్తు విమోచించిన వారందరూ ఎఫ్ఎస్సి సంఘంలో ఉంటారా? నన్ను చూడాలి అందరూ, బైబిల్లో లేదు అది, మీరు ఆలోచించి చెప్పాలి. క్రీస్తు విమోచించిన వారందరూ ఆ పాపంలో పట్టబడిన స్త్రీని దేవుడు ఏం చేశారు? విమోచించారు లేదా? విమోచించారు. విమోచించిన ఆ పాపంలో పట్టబడిన స్త్రీ ఎఫ్ఎస్సి సంఘంలో ఉంటుందా? ఉండదా? ఉంటుందా? 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 ఉండదా? ఉండొచ్చా? ఉండకూడదా? ఆలోచించి చెప్పండి. బాగా తెలివైన సమాధానం చెప్పేయండి, తప్పించుకుపోతారు. ఉండొచ్చు, కొంతమంది బాగా చెప్తారు. ఖచ్చితంగా అండి, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే విమోచన ఎంతమందికి ఇవ్వలేదు దేవుడు? ఎంతగా చెప్పే కదా, ఇకైనా అందరికా ఆయన రక్తము విమోచించింది కొంతమందినైనా అందరినా? అందరిని విమోచించినప్పుడు అందరూ ఎక్కడ ఉంటారు? మరి ఉండాలి కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం. క్రీస్తు నాకు స్వస్థత ఇచ్చాడండి, నన్ను పాపం నుండి విడిపించాడు, నన్ను దోషం నుండి నిర్దోషం చేశాడు, నన్ను పవిత్రుని చేశాడు, తర్వాత నన్ను సమాధానపరిచాడు, తదుపరి నన్ను పరిశుద్ధిని పరిచాడు, నన్ను దేవునికి దగ్గరగా చేర్చాడు. వీళ్ళందరూ, ఈ మాటలు చెప్పే వాళ్ళందరూ ఎఫ్ఎస్సిలో ఉండేవారు కాదు. నువ్వు ప్రార్థన చేస్తావు, ఒకరికి స్వస్థత వచ్చింది, వాళ్ళు ఎఫ్ఎస్సిలో ఉండేవాళ్ళేనా? బైబిల్లో అనేకమైన స్వస్థతలు ఉన్నాయి కదా. భూలోకమంతైన పుస్తకం సరిపోదన్నారు ఆయన స్వస్థతలు రాసుకుంటూ వెళ్తే. ఇప్పుడు స్వస్థపరచబడిన వాళ్ళందరూ నిర్దోషులే కదా? నిర్దోషులే. క్షమించబడ్డాయా లేదా? క్షమించబడ్డాయి. వారందరికీ దేవుడు తన సమాధానాన్ని ఇచ్చాడా లేదా? ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ సమాధానపరచబడిన వారైతే మీరు మీ పిల్లల కోసం ఏడవడం ఎందుకు చెప్తారు? నేను చెప్పిన మాట అదే. ఎందుకు ఏడుపు తెలుసా? దేవుని రక్తము నిన్ను పవిత్రం చేసినంత మాత్రాన, నిర్దోషం చేసినంత మాత్రాన, విమోచించినంత మాత్రాన, నిన్ను పరిశుద్ధపరిచినంత మాత్రాన, నిన్ను దేవునికి దగ్గరికి తీసుకెళ్ళినంత మాత్రాన నువ్వు సాతాన్ని ఎదిరించకపోతే నీకేమి లేదు. ఆ ఎఫ్ఎస్సి సంఘం లేదు. ఎఫ్ఎస్సి సంఘం లేదు. క్రీస్తు రక్తము నన్ను స్వస్థపరిచిందండి, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను మారుమనసు పొందాను, నేను ప్రభు సంస్కారంలో ఉంటున్నాను, ఇదిగో నేను ప్రార్థన చేస్తానే కదా పిల్ల పెళ్ళయింది, నేను ప్రార్థన చేస్తానే కదా దేవుడు నాకు ఈ వరాన్ని ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నాను, అది చేశాను, ఇది చేశాను. అయితే వచ్చేమో 7వ వరము, దేవుని రక్తము వలన లోకమును సాతాన్ని జయించవా? జయిస్తేనే పరలోకంలో మొదటి స్థానం. చెప్పండి ఏంటి మొదటి స్థానం? ఏంటిది? ఎఫ్ఎస్సి. ఎఫ్ఎస్సి అంటే ఏంటంటే వారు సాతానును జయించిన వారు, లోకమును జయించిన వారు మొదటి స్థానంలో. ఊరు సర్పంచ్ అవ్వటం సరదాగా అయిపోతారా? కష్టపడాలా? ప్రెసిడెంట్ అవుతారు కదండి, ఊరు ప్రెసిడెంట్ అవుతారు కదా, లేకపోతే ఏదో ఒక సంస్థకు ప్రెసిడెంట్ అవుతారు కదా. ప్రెసిడెంట్గా రావటము ఊరికే అయిపోవచ్చా? కష్టపడాలా? ఒకవేళ ఏదైనా పార్టీకి సంబంధించిన వారు అనుకోండి, లేకపోతే ఇప్పుడు టీడీపీ పార్టీ ఉందనుకోండి, టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ గారు అనుకోండి, వారు చాలా కష్టపడతారా? కష్టపడరా? కష్టపడతారు. చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్లో ఎదురు కూర్చుంటారు, వెనకాల కూర్చుంటారు. బాగా చెప్తారటండి రాజకీయాలు మంచిగా. వెనకాల ఏమో నీ కష్టం అంతా ఎదురు కూర్చోబెట్టలేదు నిన్ను. నువ్వు ప్రెసిడెంట్గా రావడం అంత సులువా? చాలా కష్టం. క్రీస్తు రక్తము పేరు చెప్పుకొని నువ్వు విమోచించబడాలి, నిర్దోషులు అవ్వాలి, పవిత్రపరచబడాలి, సమాధానపరచబడాలి, తర్వాత పరిశుద్ధులు అవ్వాలి, దేవునికి దగ్గరగా జీవించాలి. సాతానుడు నువ్వంటే భయపడాలి, అప్పుడే నీకే సీటు. ఎఫ్ఎస్సి పైన సువర్ణ కావచ్చు, ఆ పైన పెర్గమే కావచ్చు, తురుతేర కావచ్చు, సార్దిస్ కావచ్చు, లవోదికే, ఆ యొక్క ఫిలదెల్ఫియా కావచ్చు, లవోదికే, ఇవన్నీ తర్వాత సంగతి. అసలు మొదటి వరుసలో ఉండాలంటేనే క్రీస్తు రక్తమందు 7వ వరుసలో ఉండాలి. ఈరోజు మనం ఏ వరుసలో ఉన్నాం? 3వ రాకడకు సిద్ధపడుతున్నాము. సిద్ధపరచబడిన వారు దేవుని చేరుకుంటారనేటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఏ వరుసలో ఉన్నాం? ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను విడుదల చేయి, నన్ను విమోచించు అనే ప్రార్థన మనం చేస్తున్నాము. కానీ నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రుని చేయి, నాకు సమాధానం దయచేయి, తదుపరి నీకు దగ్గరగా జీవించే కృపను దయచే, సాతానుడు నేనంటే భయపడేటట్లు చేయి ప్రభువా, నీ రక్తం అది చేయగలదు, నాకు తలంపు ఉంది, నీ రక్తముకు సామర్థ్యత ఉంది, మన ఇద్దరము కలిస్తే సాతాన్ని భయపెట్టవచ్చు. అందును బట్టి నేను ఎఫ్ఎస్సి సంఘంలో ఉండబోతున్నాను. ఈరోజు చాలామంది జోలికి ఈ మాట రావట్లేదు. ఏమిటంటే నేను బాప్తిసం తీసుకున్నాను, ఎప్పుడోసారి మందిరానికి వెళ్తాను, ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళేవాడిని మందిరానికి. నేను ఇందా చెప్పాను, పెరట్లో ఉన్న ఆ యొక్క చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుకి తెలియాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎవరికి తెలుసు? ఆ కాపరికి తెలుసు. కాబట్టి ఆ కాపరికి తెలుసు వీళ్ళు ఇంకా మొదటి వరుసలో ఉన్నారు, 2వ వరుసలో ఉన్నారు, వీళ్ళు ప్రార్థనకి సాతానుడు భయపడే వరుసలో వీళ్ళు లేరు, ఇంకా వీరిని ఇంకా బలపరచాలి, నీరు పోయాలి, నారేయాలి, లేకపోతే ఎరువేయాలి, ఇంకా బలపరచాలి. కనీసం ఎఫ్ఎస్సి సంఘంలో అయిన వారిని నుంచోబెట్టాలన్న ఆ జ్ఞానం ఎవరికుంటుంది చెప్పండి? సంఘ కాపరికి ఉంటుందండి. అని నువ్వేమనుకుంటావు తెలుసా? నేను ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, నా ప్రార్థన బట్టి దేవుడు సమాధానపరిచాడు, కాబట్టే కదా నేను విమోచించబడ్డాను, కాబట్టే కదా నేను నిర్దోషునిగా ఉన్నాను, కాబట్టే కదా నేను పవిత్రంగా బతకగలుగుతున్నాను.
కాబట్టే కదా దేవుడు నాకు సమాధానం ఇస్తున్నాడు. అతను పొందిన దెబ్బల చేత మనకేమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఇప్పుడు స్వస్థత సాతాన్ని జయించటమా? మౌనంగా ఉన్నారు, చెప్పట్లేదు. స్వస్థత సాతాన్ని జయించటమా? కాదు కదా. ఇప్పుడు నేను ప్రార్థన చేశాను, నీకు స్వస్థ వచ్చింది. నేను ప్రార్థన చేశాను, నీకు స్వస్థ వచ్చింది. బైబిల్ ఏం చెప్తుంది? మీకు స్వస్థత కలిగినట్లు ఒకరికొకళ్ళు ప్రార్థన చేయ. స్వస్థత కలిగినంత మాత్రం, దేవుడు నీ మాట విన్నంత మాత్రాన నిన్ను పరలోక రాజ్యంలో మొదటి స్థానంలో ఉంచుతాడనుకుంటున్నారా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ దైవజనుని అడుగు. పాస్టర్ గారు, నేను ఆత్మీయతలో నేను ఏ స్థితిలో ఉన్నానండి? దైవజనులు రాశారు మనకి ఆత్మీయ స్వస్థత. నేను ఏ స్థానంలో ఉన్నానండి? నేను ఏ జీవనంలో ఉన్నానండి? నువ్వు తెలుసుకోలేవండి. నువ్వు చూసుకోలేవు. నీ యొక్క అవయవాలు నీకు కనపడవు. నీ గురించి నన్ను లెక్క చెప్పగలిగిన నీ దైవజనుడికే తెలుసా లెక్క. నువ్వు నీ దైవజనుడు అడిగెళ్ళి, పాస్టర్ గారు, అయ్యగారు, నేను ఏ వరుసలో ఉన్నాను? నేను ఏ వరుసలో ఉన్నాను? మీరు దేవునికి నా గురించి ఏ లెక్క చెప్పబోతున్నారు? రాకడ సమీపంగా ఉంది. నా వరుసను నేను ముందుకు తీసుకెళ్ళాలి. నేనేం చేయాలి? ఈరోజు నువ్వు ఒంటరిగా ఉండుట కంటే ఇద్దరుగా ఉండటం మేలు. బైబిల్ బలంగా చెప్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళమని. నీ ఆత్మీయ పోరాటంలో నీ భర్త నీ సహకారి కాదండి, నీ భార్య నీ సహకారి కాదు, నీ పిల్లలు నీ సహకారి కాదు. నీకు సహకారి అయినటువంటి వారు, నీ లెక్క చెప్పవలసిన వారు, నీ గురించి ప్రార్థించవలసిన వారు, ఎవరు ప్రార్థన అయినా నీ మీద పనిచేస్తుందంటే అది కేవలము నిన్ను కన్న నీ దైవజనుడు మాత్రమే. ఈరోజు నీ దైవజనుడికి తెలిసి నీ లెక్క ఏంటో, నువ్వు ఎక్కడ ఉన్నావో, నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతున్నావు, ఎక్కడ దాకా ఉండిపోయావో, మిగిలిపోయావో. ఈరోజు యోనా శపించబడింది ఎందుకో తెలుసా? నినివేకి వెళ్ళు, తర్షీషుకు కాదు, నినివేకి వెళ్ళి వారు చేయను ఉద్దేశించిన కీడును నేను మానుకుంటానయ్యా, వాళ్ళని ఉపవాసం ఉండమని చెప్పి యోనాకి చెబితే, యోనా పని చేయనందుకు కాదు, యోనా శాపగ్రస్తుడయ్యాడు. ఈరోజు నీ దైవజనుడు ఆ పని చేస్తున్నారు ఉంటే మీరు శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. అమ్మ రండి ప్రార్థన చేద్దాం. అమ్మ రండి కోల్పోయింది వెతుకుదాం. అయ్యా రండి మనము ఏ వరుసలో ఉన్నామో మా వరుసను మారుద్దాం, ఒక మెట్టు ముందుకెళ్దామని నిన్ను పిలిచి ప్రార్థన పెట్టినప్పుడు, ఉపవాస దీక్ష తీసుకున్నప్పుడు, నువ్వు అడుగు ముందుకైనప్పుడు, నువ్వు సహకరించినప్పుడు, నువ్వు ఏ వరుసలో ఉన్నావు దైవజనుడిని అడగనప్పుడు నీ వరుస ఎవరికి తెలుస్తుందండి? నీ భర్తకి, నీ భార్యకి, నీ బిడ్డలకు తెలియదు. అది నేను ఒక ప్రశ్న అడుగుతా, చివరిగా ముగించేశాను. నేను ఒక ప్రశ్న అడుగుతా. మన చుట్టూ మనకంటే పెద్దోళ్ళు ఉండాలా, చిన్నోళ్ళు ఉండాలా? బాగా ఆలోచించి చెప్పండి. ముగింపు మాట, గట్టి మాట అంటారు కదా, చెప్పండి. మన చుట్టూ మనకంటే పెద్దోళ్ళు ఉండాలా, చిన్నోళ్ళు ఉండాలా? బాగా ఆలోచించి చెప్పండి గట్టిగా. మనకంటే పెద్దోళ్ళు ఉండాలా, మనకంటే చిన్నోళ్ళు ఉండాలా? నేను చదువుకునే చదువులో, నేను డాక్టరేట్ చేసిన డాక్టరేట్స్లో అందరికంటే చిన్నోడు నేనే. బైబిల్ మిషన్ పాస్టర్లు అందరిలో కల్లా చిన్నోడు నేనే. మరి అదేంటి దేవుడు దీవెన, ఏం చెప్తాం మరి మనకి? చిన్నోడు మన చుట్టూ చిన్నోళ్ళు ఉండాలా, మన చుట్టూ పెద్దోళ్ళు ఉండాలా? అంటే మన సహవాసము మనకంటే వరుసలో పెద్దోళ్ళతో చేయాలా, చిన్నోళ్ళతో చేయాలా? జాగ్రత్త. నీకంటే చిన్నోళ్ళని చేసినప్పుడు వారు నిన్ను చూసి నేర్చుకుంటారు, నువ్వు ఎవరిని చూసి నేర్చుకోవటానికి ఉండదు. నీకంటే పెద్దవారితో నువ్వు సంబంధం కలిగి ఉంటే, నీకంటే పెద్దవారిలో నీ వరుసలో నీకంటే అధికులైనటువంటి వారితో నువ్వు సహవాసం కలిగి ఉంటే, వారందరిలో నువ్వు చిన్నోడివి, వాళ్ళందరూ కలిసి నిన్ను ముందుకు నడిపిస్తారు. ఈ రోజున నీ చుట్టుపక్కల నలుగురు ఉన్నారు, వారు నలుగురులో నువ్వే ఆ అమ్మ కంటే నేనే బాగా ప్రార్థన చేస్తున్నాను అనిపిస్తా, ముందు ఆ అమ్మను మార్చి ఫ్రెండ్షిప్ కట్ చేసి. ఎందుకో తెలుసా? ఆవిడని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళలేదు. నీ సహవాసం ఎవరితో కూడా తెలుసా? నాకంటే వీరు ఇంకా బాగా ప్రార్థన చేస్తున్నారు, వారితో చేయి సహవాసం. ఎందుకంటే వారు నిన్ను నడిపించగలరు, వారు నిన్ను వెనక తీసుకెళ్ళగలరు, నిన్ను వారు పరలోకం చేర్చగలరు. ఇబ్రిల్కి పౌలు గారు రాసిన మాట అదే. నీ నాయకుడు ఎవరంటే నీ వరుసలో నీకంటే ముందున్నవారు, నీ గురించి లెక్క చెప్పవలసిన వారు. ఆ వరుస కోల్పోవద్దు. మొత్తం ఎన్ని మాటలు? 7 మాటలు 14 మాటలు చెప్తే నా 7 అంటున్నారు, మీరు 50 మార్కులు వేస్తున్నారు. ఎవరు న్యాయం అనేది? మొత్తం ఎన్ని మాటలు? 14 మాటలు. 7 కృపావరాలు, 7 సంఘములు మీకు తెలుసు, అందుకే నేను లోతుగా వెళ్ళలేదు. ఈ 7 మనం జయించాలి. కనీసం పాస్ మార్క్ రావాలంటే ఎన్నోది? ఎనిమిదోది. యేసు నన్ను స్వస్థపరిచాడంటే కుదరదు. అతను పొందిన దెబ్బల చేత నాకు స్వస్థ వచ్చిందంటే కుదరదు. నేను ఆయన పొందిన దెబ్బల చేత నేను సమాధానపరచబడ్డానంటే కుదరదు. ఇక మీదట పాపం చేయవద్దని చెప్పి పంపిన ఆ స్త్రీ కూడా స్వస్థపరచబడింది, విమోచించబడింది. క్రీస్తు తాకేరావిండి. ఆ పాపంలో ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుప్రభువు వారు అంగి పట్టుకుంది. అది సరిపోదు కదా. శిష్యులు వచ్చి దేవునితో చెప్తున్నారు, మేము నీకులాగే బోల్డని అద్భుతాలు చేస్తున్నాం ప్రభు అంటే, యేసుప్రభువు ఏమన్నా తెలుసా? అక్రమమైన వారులారా మీరు ఎవరో నాకు తెలియదు. మీరు వరుసలో లేరు, సక్రంగా లేరు, సక్రమంగా లేరు, అక్రమముగా ఉన్నారు. మీరు క్రమముగా లేరు. జాగ్రత్త. మన క్రమము మనకు మొదట్లో ఉండొచ్చు, 2లో ఉండొచ్చు. దేవుడు అందరికి ఇచ్చాడు 1, 2. 3వది పవిత్రత మనమే సంపాదించుకోవాలి దేవుని బట్టి. తర్వాత సమాధానము మనమే సంపాదించుకోవాలి. తర్వాత చెప్పండి, పరిశుద్ధత మనమే సంపాదించుకోవాలి. దేవునికి దగ్గరగా జీవించటము మనమే సంపాదించుకోవాలి. దేవుని రక్తమును బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సాతాన్ని భయపెట్టడం కూడా మనమే సంపాదించాలి. యేసు నామమున సైతాన పో అంటే పోతా పోదా? బ్రహ్మాండంగా పోదు. నా నామమున పో అంటే పోతా? బ్రహ్మాండంగా పోదు. ఇక అపై నీ చుట్టూ తిరగపోతే గొడవే కదా. దేవుని బట్టి సాతాన్ని నువ్వు భయపెట్టగలిగితే అదే కదా సొలొమోను గారు రాస్తారు, టెక్కెములెత్తిన సైన్యము వలె శత్రువుకు భయము పుట్టించుదానా. ఓడించడం కాదు, శత్రువుకి ఏం పుట్టిస్తుందట? భయము.
అటు భయపడి పారిపోతాడట. అలాంటి భయము పుట్టించగలిగితే ఎఫ్ఎస్సి సంఘం నీదే. ఆ పైన 2, 3, 4, 5, 6, 7 లవోదికలు ఉంటావో లేదో తెలియదు, కానీ ఒక సంఘ కాపరి యొక్క ఆ భారం ఏంటో తెలుసండి, ఒక దైవజనుడి యొక్క భారం ఏంటో తెలుసా, ఒక టీచర్ గారి యొక్క ఆ కనీస బాధ్యత భారం ఏంటో తెలుసా, ఇది 30 మార్కులు 35 మార్కులు పాస్ మార్కులనే రావాలి. ఎలాగైనా ఈ తరగతి ముందుకెళ్ళాలనే చూస్తాడు. ఈ రోజున నీ తరగతిలో నీ దైవజనుడు నీకు 7వ స్థానం ఇస్తున్నాడా లేదా? అమ్మా నువ్వు పవిత్రుడిగా లేవు, అమ్మా నువ్వు సమాధానం నీకు లేదు, అమ్మా నీకు పరిశుద్ధత లేదు, అమ్మా నువ్వు దేవునికి దగ్గరగా లేవు, నువ్వు సాతాన్ని ఎక్కడ బెదిరిస్తున్నావు, సాతాన్ని నిన్ను చూసి ఎక్కడ భయపడుతుంది, నీ దైవజనుడు చెప్పగలుగుతాడు. అడగండి మీ దైవజనుడిని. నీ స్థానము తెలుసుకో, నువ్వు ఎక్కడున్నావు తెలుసుకో, ఎంత కోల్పోయావో తెలుసుకో, ఇంకెంత పరిగెత్తాలో తెలుసుకో. రాకడ సమీపంగా ఉంది, ఎత్తబడాలి. ఎఫ్ఎస్సిలో కన్నా ఉండాలి, కనీసం ఎఫ్ఎస్సిలో ఉండాలి. మిగతావన్నీ ఉంటే మంచిది, మహానందం ఖచ్చితంగా. కానీ ఆ ఏడుపు అనేది మిగలకుండా ఉండాలంటే ఎఫ్ఎస్సిలోనే ఉండాలి. నువ్వు సాతాన్ని భయపెట్టిన పక్షంలో దేవుని నుండి ఎన్ని కృపావరాలు పొందుకున్నా నువ్వు విడవబడతావు, కానీ నువ్వు ఎత్తబడవండి, జాగ్రత్త. అందుకు ఆ స్త్రీలతో అంటున్నాడు, మీరు మీ కృపావరాలు సంపాదించుకోవాలి. ఈ రక్తమును బట్టి మీరు ఏడవాలి, ఈ రక్తమును బట్టి మీరు మార్పు చెందాలి, ఈ రక్తమును బట్టి మీ భర్తలను మార్చుకోవాలి, ఈ రక్తమును బట్టి మీరు సాతానుని జయించగలగాలి, సత్యవాక్యమును తెలుసుకోగలగాలి. అప్పుడే ఎఫ్ఎస్సి సంఘము. అప్పటి వరకు మీ పిల్లల కొరకు మీరు ఏడవలసిందే. మన మూలవాక్యం చెప్పండి, జయించువాన్ని ఆత్మ సంఘములతో చెప్పిన మాట, జయించువాడు దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపును. ఇదే సంఘము మీరు పైన చూసుకుంటే మొదటి మాట 2వ అధ్యాయం మొదటి మాటలో ఎఫ్ఎస్సి సంఘము, ఈ మాట కింద 2వ సంఘం ఆ యొక్క స్మైరా సంఘం ఉంటుంది. కాబట్టి ఇది ఏ స్థానము? ఎఫ్ఎస్సి సంఘము. ఎఫ్ఎస్సి సంఘం నేను చెప్పిన వరుసలో ఎంతలో ఉంది? 8లో ఉంది. అంటే 7 చేసిన వాడు దేనిలోకి వెళ్తాడు? 8లోకి వెళ్తాడు. 6 ఉన్నా సరే 8లోకి వెళ్ళడానికి అవకాశము లేదు. జాగ్రత్త. దేవుని రాకడ సమీపం ఉండగా అంటే గొప్ప బాహుళ్యత, కృపావరం దేవుడు మనకును మన కుటుంబాలకు ఆలోచనలు ఏర్పరచబడినటువంటి సంఘమునకును భారమునకు బాధ్యతకును నడుము కట్టి ఉపవాస దీక్షలో వ్రతముగా చేస్తున్న సకల పరిశుద్ధులకు క్రీస్తు కృపా సమాధానంలో మెండుగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.